వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు ఉన్నారు. సో మరి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయాల గురించి. నమస్తే అండి. సో మరి మంగళగిరిలో జనసేన పార్టీ తరపున అభ్యర్థిని నిలబెట్టకపోవడానికి గల కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు జనసేన సిపిఐ సిపిఎం బిఎస్పితో కలిసి పోటీ చేస్తుంది. చేసినప్పుడు జనసేన కొన్ని సీట్లు, సిపిఐ కొన్ని సీట్లు, సిపిఎం కొన్ని సీట్లు పోటీ చేయాలి, బిఎస్పి కొన్ని సీట్లు. అట్లాంటి జనసేన విజయవాడ సెంట్రల్ కూడా పోటీ చేయడం లేదు, మరి జనసేన రంపచోడవరంలో కూడా పోటీ చేయడం లేదు కదా. జనసేన మరి విజయవాడ సెంట్రల్లో బలం లేదా జనసేనకు అని మొదలు పెడితే మనకు ఎక్కడ ఎండ్ కాదు. మంగళగిరి మొదటి నుంచి కూడా వామపక్షాలకు కొంత గొప్ప బలం ఉన్న సీటు. ఇప్పుడే కాదు, మీకు తెలుగుదేశంతో వామపక్షాలకు పొత్తున్న రోజుల్లో కూడా సిపిఎం ఈ సీట్ నుంచి పోటీ చేశారు. నిమ్మగడ్డ రామ్మోహన్ రావు అనే అతను సిపిఎంకు అభ్యర్థిగా మంగళగిరి ఎమ్మెల్యేగా కూడా ఉన్నాడు. అందువల్ల మంగళగిరిలో మొదటి నుంచి కూడా వామపక్షాలకు కొంత బలం ఉన్నది. వామపక్షాలు ఏంటంటే రాష్ట్రం అంతటా బలం ఉన్న పార్టీలు కావు. వాళ్ళకి బలం ఉన్న ఒక విజయవాడనో ఒక మంగళగిరో ఇలాంటి కొన్ని సీట్లు వాళ్ళు అడుగుతారు. సో బహుశా సిపిఐ మంగళగిరి అడిగి ఉండాలి, ఎందుకంటే అక్కడ వాళ్ళకు కొంత బలం ఉంది. ఇప్పుడు తెలుగుదేశంతో పొత్తున్న రోజుల్లో కూడా ఇది సిపిఐ సిపిఎం అదే పోటీ ఉండేది, రెండు పార్టీలు అడిగేవారు. ఆ మాటకొస్తే గాజువాక కూడా సిపిఎం అడగాలి, ఎందుకంటే లాస్ట్ టైం గాజువాకలో పోటీ చేశారు. గాజువాకలో ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్కు సిపిఎం బలం ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ యూనియన్ కూడా సిపిఎం చేతిలో, సిఐటియు చేతిలో ఉంది, సిపిఎం కార్మిక విభాగం. అక్కడ ఈ గాజువాక నియోజకవర్గ పరిధిలో ఉంటుంది, కానీ అక్కడ పవన్ కళ్యాణ్ రంగంలో దిగినప్పుడు అడగలేకపోయారు. అందువల్ల బహుశా పొత్తులో భాగంగా వచ్చి ఉండాలి, ఇది మనకు కనబడుతున్నది. కాదు పవన్ కళ్యాణ్ కావాలనే లోకేష్ మీద పోటీ చేయడం లేదు అంటే, పవన్ కళ్యాణ్ లోకేష్ మీద పోటీ చేయనంత మాత్రాన టీడీపీ మీద పోటీ చేయకుంటున్నట్టు కాదు కదా. ఒకవేళ నిజంగానే పవన్ కళ్యాణ్ మరి పోటీ చేస్తే అది టీడీపీకే నష్టమని ఎలా అంటారు? ఇప్పుడు ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏమంటోంది, పవన్ కళ్యాణ్ చేయబట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుంది అని ఒకవైపు అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుంది అనేది నిజం కావచ్చు, టీడీపీ ఓటు కూడా చీలొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి వచ్చిన ఓట్లన్నీ కూడా 2014లో టీడీపీకి వచ్చిన ఓట్లే. అందువల్ల ఇది ఎవరికి లాభం అవుతుందో మరి తెలుసుకోవాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మంగళగిరిలో పోటీ చేయకపోతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలక లోకేష్కి ఇబ్బంది కూడా కావచ్చు కదా. ఇప్పుడు అందువల్ల పవన్ ఒక చేటమో వీళ్ళు తెలుగుదేశం కొరకే పోటీ చేస్తున్నారు అని ఒకవైపు అంటారు, తెలుగుదేశంతో అవగాహనతో పోటీ, మరోవైపు ఎందుకు పోటీ చేయలేదు అంటారు. అందువల్ల ఆ విమర్శ కరెక్ట్ అని అనుకోను. ఒక పార్టీ ఎక్కడ పోటీ చేయాలి ఎక్కడ పోటీ చేయకూడదు అనేది వాళ్ళ పార్టీల ఇష్టం కదా, దానికి ఎవరు కాదని అనలేరు కదా. అట్లంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ ఆయన ఈ టైమ్స్ నౌ స్టింగ్ ఆపరేషన్ ఓపెన్గా చెప్పాడు కదా, మాకు బీజేపీకి అవగాహన ఉంది, మేము కన్నా లక్ష్మీనారాయణ పైన బలమైన అభ్యర్థులను పెట్టమని కూడా అన్నాడు కదా. అందువల్ల మనం ఈ రకంగా లెక్కలు తీస్తే అది ఎక్కడికి పోదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి చాలా బాగా వివరించారు. అన్ని క్వశ్చన్స్ కి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.